వాష్ చేసి పెట్టుకున్న 1 కప్ రైస్ అండ్ హాఫ్ కప్ మూంగ్ దాల్ కొన్ని వాటర్ వేసి 20 మినిట్స్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో షిఫ్ట్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి 2-3 విజిల్స్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ పాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనకు కావాల్సిన చట్పటాలు వేసుకోవాలి. ఇక్కడ నేను హీంగ్ యూస్ చేస్తున్నా ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ మూంగ్ దాల్ రెసిపీని ఇలా షిఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొన్ని హాట్ వాటర్ యూజ్ అయినాయి ఎందుకంటే కిచిడి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్ట్ బాగుంటుంది. అంతే, సూపర్ హెల్దీ అయిన కిచిడి చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం ఆవకాయ ఘీ విత్ పాపడ్తో ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి.